వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త బసవి రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1వ తేదీన అలిపిరి ఘాటు నుంచి పాదయాత్ర ద్వారా తిరుమల 7 కొండలకు చేరుకొని 2వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకుని 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొని ఆ సభలో రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వడం జరుగుతుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ వారాహి సభ ఒక జనసేన పార్టీకి సంబంధించింది కాదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సభలో సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. కావున బద్వేల్ నియోజకవర్గం 7 మండలాల నుంచి అందరూ ఉదయం 8 గంటలకు బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంకు చేరుకోవాలని తెలియజేస్తున్నామన్నారు. బస్సులు, కార్లు అన్ని బయలుదేరడం జరుగుతుంది. జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ బయలుదేరి తిరుపతి వారాహి సభకు వెళ్లి సభను విజయవంతం చేసి తిరిగి అదే రోజు వారాహి సభ ముగిసిన వెంటనే తిరుగు ప్రయాణం మొదలు పెట్టడం జరుగుతుంది. బద్వేల్ చేరుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య, అనిల్ కుమార్, చంద్ర, శ్రీకాంత్ రెడ్డి, తరుణ్, జన సైనికులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు నెల అంటే రేపటి రోజు 1వ తారీఖున మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వీళ్ళు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున పాదయాత్ర ద్వారా శ్రీ తిరుమలకు చేరుకొని 2వ తారీఖు ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని 3వ రోజున తిరుపతిలో వారాహి సభ ఏర్పాటు చేయడం జరిగినది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ వారాహి సభ జరుగుతుంది. ఈ వారాహి సభకు సంబంధించి బద్వేల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుంచి బస్సులు, వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. జన సైనికులు, వీర మహిళలు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరం కలిసి బయలుదేరి సభకు చేరుకొని సభను విజయవంతం చేసి తిరిగి మళ్ళా అదే రోజు సాయంత్రం ప్రయాణం కూడా చేరి మరుసటి రోజు ఉదయానికల్లా బద్వేల్ కూడా చేరుకోవడం జరుగుతుంది. కావున ప్రతి జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాను. సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేదే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. మన పవిత్రతను మనం కాపాడుకుంటా ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ ముంగటి పోవాలనేదే ఈ మీటింగ్ యొక్క లక్ష్యంగా ముంగటి పోవడం జరుగుతున్నది. కావున అదేవిధంగా ఈరోజు దీపారాధన సాయంత్రం 6ంటికి ఉన్నది. రేపు ఉన్న ప్రోగ్రామ్స్ ఎల్లుండి ఉన్నాయి. 3వ తేదీ ఉదయం 8 జనసేన పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తే అక్కడి నుంచి అందరం వెళ్ళడం కూడా స్టార్ట్ అవుతుంది. కావున ప్రతి జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ పాల్గొని ఈ వారాహి సభను సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన.